హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఇలా ఒక ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకున్నాను. కొన్ని ముందుగా కాంచి పెట్టిన పాలని కూడా తీసుకొని ఇలా కొన్ని పాలు వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. ఇది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే గులాబ్ జామ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా మంచిగా ఈ విధంగా ఉండాలి. పిండిలో మనకు వేలు పెట్టినప్పుడు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జాము. నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి ఒక 1 గ్లాస్ పెద్ద గ్లాస్ షుగర్ తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్. ఇలా ఈ విధంగా ఒక సైడ్ ఆయిల్, ఇంకో సైడ్ షుగర్ సిరప్ పెట్టేశాను. ఇప్పుడు ఇవి రెండు రెడీ అయ్యేలోపు మనం గులాబ్ జామ్ ఉండల్ని రెడీ చేసుకున్నాము. చూడండి, కొంచెం పిండి, మా బాబు చూడండి పిండి తీసుకొని వెళ్తున్నాడు ఆడుకోవడానికి అని చెప్పి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా అరచేతిలో మనం ఇలా నలిపినట్టు చేసి ఇలా ఉండలు చేసుకోవాలండి. అప్పుడే అది ఓపెన్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అవి ఆరిపోకుండా అలా ఒక క్లాత్ వేసుకోవాలండి, లేదంటే అది ఓపెన్ అయిపోతాయి మనము ఆయిల్ వేసిన తర్వాత. ఇలా చిన్న చిన్న గులాబ్ జాములు పెద్దవి చిన్నవి 2 తీసుకున్నాను నేను. ఈ విధంగా అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. చిన్నవి అయితే మంచిగా ఉంటాయండి. కొన్ని కాజాలు కూడా చేశానండి. ఈ విధంగా నేను 3 సైజులు తీసుకున్నాను. చిన్న సైజు ఇవి వచ్చేసి కాజాల్లాగా చేశాను. ఇది వచ్చేసి రౌండ్ కొంచెం పెద్దవి. ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేపేసుకున్నాము. సిరప్ కూడా రెడీ అయిపోయిందండి, ఆఫ్ చేశాను. ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు, ఒక 2 డ్రాప్స్ లెమన్ కూడా వేసాను. రెడీ చేసి పెట్టేశాను షుగర్ సిరప్. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి కాజాలు వేసి వేపేసుకున్నాము. స్లోగా వేసుకోవాలండి ఇది. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఇవి. ఇందులో ఉండే ఒక టిప్ ఏంటంటే, మనం ఇలా ఆయిల్ని హీట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి.
అప్పుడే అది మనము కట్ చేసినప్పుడు లోపల పిండి పిండి ఉండదు. పైన ఎలా ఉంటుందో గట్టిగా లోపల కూడా అంతే గట్టిగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నాకు ఈ ఒక్క ప్యాకెట్ ఆ గులాబ్ జామ్స్ని వేపడానికి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ టైం పట్టిందండి. ఈ విధంగా అవేంటంటే ఒక పక్క ఏగుతున్నాయి, ఇంకో పక్క ఏగవు కదా, కొంచెం అలా డిప్ చేసినట్టు చేస్తే ఆయిల్లో బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా వేగిపోతాయి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇవి రౌండ్ వేసానండి సెకండ్. ఇవి కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి, కీమా బాల్స్ లాగా వచ్చాయండి. ఈ విధంగా వేపుకుంటేనే అది టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చూడండి స్మాల్ కాజాలు, కొంచెం మీడియం సైజ్ అన్నీ ఈ విధంగా వేపేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని షుగర్ సిరప్లో వేసాను.